ఫ్రాంక్ చెప్తున్నా బ్రదర్, కొంచెం గేమ్ కనిపించట్లేదు ఇది. అన్ని పరీక్షలు సూపర్ 5 నువ్వు. నాకు మన ఇద్దరం కలిసి చాలా గేమ్స్ కూడా ఆడాము, అది కొంచెం తక్కువైంది. ఆ 5 నేను కొంచెం రీప్లేస్ అవుతావా? చేస్తావా? నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? పాయింట్ చెప్పాలంటే నువ్వు మాట పడి చెప్తా, నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తాను. నేను శ్రీజర్తో స్వాప్ చేసుకుంటాను. ఎందుకంటే తనకి నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను, తనకి ఎక్కడ ఆపాలో తెలియదు. ఒక విషయం జరుగుతున్నప్పుడు నేను గెలవడానికి ఏదైనా చేస్తాను, అవతల మనిషిని మెంటల్గా టార్చర్ పెట్టడానికి కూడా నేను వెనకాడను అనే మనస్తత్వం తంది. అలాంటి మనుషులు ఎక్కువ రోజులు గేమ్లో ఉంటే కూడా గేమ్కి బాగోదు, మిగతా వాళ్ళకి బాగోదు, ఏది సరిగ్గా అవ్వదు, టాస్క్ సరిగ్గా అవ్వదు, నామినేషన్ సరిగ్గా అవ్వదు, వీకెండ్ ఎపిసోడ్ కూడా సరిగ్గా అవ్వదు. అన్నీ తను అదేంటి నేనే ఒక బిగ్ బాస్ కంటే పెద్ద క్యాప్టెన్ అన్న ఫీలింగ్లో ఉంటుంది అనిపిస్తుంది. సో తనని స్వాప్ చేసుకుంటే ఒక మీరు ప్లేయర్ని చూస్తారు, అదేంటి నేను అందరికంటే గొప్ప అనుకునే మనిషిని చూడరు. సో దట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ కాకుండా ఒక పేరు చెప్పండి. కాంపిటీషన్ భరణి గారు. ఎందుకంటే నా కొంచెం నేను ఎలా ఆడతానో కొంచెం ఆయనలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. టీంలో ఉన్నప్పుడు ఆయన సెలబ్రిటీ అయినా, ఓనర్స్ టీంలో ఉన్నప్పుడు ఓనర్స్ కోసం ఆడతారు, ఇండివిజువల్గా గేమ్ వచ్చినప్పుడు ఆయన ఇండివిజువల్గా ఆడతారు. సో అలాంటి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనుషులు నేను కనెక్ట్ అవుతాను. సో హీఈస్ ద బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఫర్ మీ అని నేను అనుకుంటాను. అండ్ నాగా మీరు చెప్పండి, హూ ఇస్ ద కాంపిటీషన్? కాంపిటీషన్ అని ఫీల్ సంజన గారు. ఎందుకు? ఫస్ట్ నుంచి గేమ్ తనే, సో మేడమే మారుస్తున్నారు గేమ్ని. సో అది దొంగతనం కానీ, సో గేమ్ని కొంచెం రొటేట్ చేస్తున్నారు, మారుస్తున్నారు. సో నా కాంపిటీషన్ తనే అనుకుంటున్నాను. అనుష నాకు ఆకలి గుడ్డు తినలేదు. అనుష ఇద్దరు ఉన్నారు, మై మిక్స్డ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ, తనుజ గారు అండ్ సంజన గారు. సో సటిల్ అట్లా ఉండడం నేను సంజన గారిని నేను రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతా. ఎందుకనంటే ఎందుకు సటిల్లో చెప్తా, ఎవరు ఎక్కడైనా కొట్టుకొని ఏమైనా పోనివ్వండి, తనకు కావాల్సిన తను చేసేసుకొని అక్కడ కూర్చుంటుంది. సో సమ్ టైమ్ నాకు ఏమనిపిస్తుంది అంటే రాదర్ దే నువ్వు అర్చేసుకుని ఏదో లాగి అంటే వాట్ ఎవర్ షీస్ గివింగ్ డెడికేట్ చేస్తున్న హౌస్కి అనిపించింది. సో ఆ విషయంలో నాకు తనని చూస్తే అరే ఫండ్ ఇస్తున్నారు, అరుస్తున్నారు, ఓకే ఎక్కడో ఒక దగ్గర ఒక ఫండ్ ఉంటుంది, బట్ షీస్ బీయింగ్ దేర్ అంటే హౌస్లో తను ఉంది అనేది ఇట్లా చూపిస్తున్నట్టు నాకు అంటే నేనుంటే అలానే ఉంటానేమో అని అనిపించేది నాకు చూసినప్పుడు. అండ్ తనుజ గారు నానా తిరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్ బట్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో సమ్హౌ మీ స్వీట్నెస్ నాకు ఎందుకో తెలియదు. నేను కొంచెం సెటిల్ అయిపోతే హౌస్లో అంత స్వీట్నెస్ అంటే నాకు కైండ్ అంటే చాలా కైండ్ మీరు, ఎందుకో నేను అది చూసుకున్నాను మీ లోపల. సో సమ్హౌ ఐ ఫెల్ట్ దీస్ టూ వుడ్ బి పర్సనాలిటీస్ బై చాలా టఫ్ ఉంటారు అంటే. షాకిబ్ యాక్చువల్గా ఆలోచిస్తే ఇందులో ఒకటి హ్యాండ్ అవ్వాలి. నేను స్మార్ట్ అంటే ఏదో తప్పించుకోవడానికి నేను ఆన్సర్ ఇవ్వట్లేదు, నిజంగా ఎక్స్ట్రా స్పైస్ కావాలి కాబట్టి 1 more యాడ్ అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ కూడా ఇదే క్వశ్చన్ అడిగితే మీరు చెప్పేదానికి కొంచెంసేపు ఆగొచ్చాము కానీ బట్ పక్కా మీరు స్వాప్ చేయాలి. ఇప్పుడు నువ్వు రావాలి అని అంటే ఒకళ్ళు వెళ్ళాలి, అలా ఎవరితో స్వాప్ చేసుకుంటావు? నిజం చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ కనిపిస్తానే లేడు. ఓకే పవన్ నేను తీసుకోవాలనుకుంటున్నా, నేను ఉంటే నీకంటే చాలా ఎక్కువ కనిపిస్తాను నేను. యా హూ ఇస్ కాంపిటెంట్? కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడని వెతుకుదాం అనుకున్నా జర సేపు. విజయ్ ఐ వాంట్ టు పుల్ ది యాక్షన్. ఓకే కాంపిటీషన్ గా ఎవరిని ఫీల్ అవుతున్నారు? చూస్తే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా వాళ్ళ పర్సనాలిటీ డిఫరెంట్గా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కాంపిటీషన్. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఎవరు కాంపిటీషన్ కాదు, ఎందుకంటే ఎవరో ఒక్కరే గెలవాలి కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ కామెడీ 100% ఇవ్వాలి, వాళ్ళకి మించి ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉంటాను నేను ప్రతి ఒక్కరితో ఈక్వల్గా. ఒకళ్ళు చెప్పాలి ఖచ్చితంగా, ఎవ్వరు కాదంటే అవ్వదు. ఇప్పుడు ఇమాన్యుల్ గారు ఏదైతే ఫన్ చేస్తారో, సంజన గారు ఏదైతే ఫన్ చేస్తారో ప్రతి ఒక్కరు చేయరు కదా ఇండివిజువల్గా, వాళ్ళతో నేను ఓన్లీ మీరు ఫన్ చేయడానికి హౌస్లోకి వద్దాం అనుకుంటున్నారా గురించి చెప్తున్నా. అండ్ దెన్ మన హరీష్ గారు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు. మనోడు ఫిజికల్గా ఆడతారు, భరణి గారు ఫిజికల్గా ఆడతారు. ఎవరిది వాళ్ళకు ఉంది, ఇది నిజం కదా, అట్లా చెప్పని నీకు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ అరే ఇది నామినేషన్ కాదురా నాయన. అదొకటే మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తా అంటున్నారు కరెక్టే. ఇది కామెడీ షో కాదు,
మనం ఏం చెప్పినా నవ్వటానికి. సో ఇక్కడ అప్పుడే నామినేషన్స్ అయిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉండొచ్చు, లేదా వాళ్ళకి జరిగింది ఏదో గుర్తు చేసుకుంటా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏడుస్తూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి మన మీదే కోపం ఉండొచ్చు. మనం ఆ టైంలో వెళ్ళి కామెడీ చేయాలి, వాళ్ళని నవ్వించాలి. మీరు ఆ సర్కిల్ని ఎలా అది ముందు కూడా నేను క్యారీ ఫర్ అలా నేను ఏడుస్తా ఉంటే మీరు కామెడీ చేయలేరు కదా. క్లియర్ గా నేనేమంటే ఆ సిచ్యువేషన్ మనకు తగ్గట్టుగా ఉండదు. ఇప్పుడు కామెడీ షో అంటే మనం ఎక్కితే కన్ఫర్మ్ గా వాళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళు నవ్వించడానికి వచ్చారు అంటారు. కానీ అక్కడ అలా కాదు, ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు. ఆ మనుషులు ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటారు. గేమ్స్ ఆడప్పుడే బాధలో ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏడుస్తూ ఉండొచ్చు, నామినేషన్స్లో ఉన్నా అనే ఫీల్లో ఉండొచ్చు, ఈ వీక్ నేను వెళ్తానేమో అనే భయంలో ఉండొచ్చు. ఆ టైంని మీరు ఎలా కామెడీ అంటే ఆ టైంలో మీరు ఏం చేసి నవ్వించగలుగుతారు, అంటే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళ ప్రాబ్లమ్ ఏదైనా వాళ్ళ ప్రాబ్లం, ఏదైనా సిచ్యువేషన్ ఉండని ఒకళ్ళు బాధపడుతురు వాళ్ళ అరే 100 మంది ఒక సైడ్ ఉన్నారు కదా, అంటే వీళ్ళందరూ ఉన్నోళ్ళు వాళ్ళు కొన్ని కార్నర్ చేసిరు అనుకోండి, బాధ అనిపిస్తుంది అనుకో, నేను కూడా కార్నర్ పెడతాను. నాకు నిజంగా బాధ అనిపిస్తే పోయి ఏమైనా కానీ బ్రో నువ్వు ఎందుకు వచ్చినావు అనేది రిమెంబర్ చేస్తాను, గుర్తు నవ్వుతాడా? నవ్వడం అని కాదు బ్రో, సిచ్యువేషన్ బట్టి కామెడీ చేయలేమని చెప్పి మీరే అదే సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కాబట్టి అడిగా. పర్సనల్గా మీరు అందరూ నాకు చాలా ఇష్టం, కానీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కాబట్టి అడిగా. అంటే ఎంటర్టైనింగ్ పర్సనాలిటీ ఐ డోంట్, అంటే నేను కామెడీ చేయాలని చేయను, నేను చేసే ఏవైతే ఉంటాయో అవి ఫన్గా పోర్ట్రే అవుతుంది. అది అట్లనే కనిపించింది నాకు ఈ పరీక్షలో. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఆల్రెడీ 2 టీమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఓకే అయ్యారు, బిగ్ బాస్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఓనర్ సైడ్ వెళ్తారా లేకపోతే టెనెంట్ సైడ్ వెళ్తారా అని. అది మీరే డిసైడ్ చేసుకోవాలి. పరీక్ష నుంచి వచ్చినా కాబట్టి వీళ్ళ సైడే పోతా. అంటే ఎందుకు? నేను కామనర్ కదా వచ్చింది, నేను బిగ్ బాస్ రాగానే ఇప్పుడు నేను వచ్చింది అయితే కామనర్ కేటగిరీలోనే మళ్ళీ ఇక్కడికి వచ్చినా. నీకు ఒక పవర్ ఇచ్చారు, ఓనర్ అవుతావా అవుతావా? ఏ పవర్ యూజ్ చేసుకుంటారు? ఎటువైపు వెళ్తారు? విచ్ వన్ యు వాంట్ టు రైట్ లెఫ్ట్? నువ్వు ఆపు, ఆయన చెప్తారు. ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు స్టే విత్ దిస్. వై? ఎందుకు మీరు అక్కడే కలిసి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కలిసి కలిసి ఆడడానికి వచ్చారా? కలిసి ఇండివిజువల్ గానే ఆడడానికి వచ్చినా నేను. మరి మీ వాళ్ళే కావాలనుకుంటే ఇండివిజువల్ ఎలా అవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నా అదే నేను అవన్నీ ప్లాన్ చేసుకొని రాలేదురా. లోపల రావాలి నేను. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఛాన్స్ దొరికింది అకార్డింగ్లీ నేను ముందుకెళ్తా. ఈ రోజు నీకు లక్ ఉందని అనుకుంటున్నావా? మైట్ బి ఎవర్రా బాయ్ షాకిబ్ ఖాన్ లక్ లేదన్నది. ఎంతో మంది ఇంకా బయట ఉన్నారు, నేను లోపలికి వచ్చినా. నేను కోర్స్ ఆయన ప్రాపర్ ఆన్సర్ రాలేదు మీ సైడ్ నుంచి. కవర్ చేసేది మీతో గొలాయి నాకు మజా చేయాలనిపిస్తుంది, మీతో వచ్చి మజా చేస్తా, మీతో పని చేస్తా, ఎవరితో ఎట్టు సమాధానం స్ట్రేట్ గా చెప్తున్నా నేను. నేను మళ్ళీ బయటకు పోయినా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ ఈ నుంచే లోపలికి పోతా. అట్లా కాదు భయ్యా. కామనర్స్ 4 మంది ఉన్నారు, 4 మంది ఓట్ వేస్తారు. ఇప్పుడు చెప్పు ఎవరికి బయటపోతా ఉంటుంది? 9 ఓట్ కావాలా? 4 లోపలికి వచ్చి ఓనర్ అవుతావా? ఓట్ చేస్తారా? లేదు, నన్ను చూస్తారు కదా, మళ్ళీ కదా ఒక్కటి సెలెక్ట్ చెయ్యబ్బా. గుసగుసలాడుతుంటే వాళ్ళ దగ్గర 4 ఉంటారా? చెప్పండి. అన్ని ఓట్స్ కావాలండి. అదే కదా భయ నేను రావాలంటే మీ అందరు ఓట్లు కావాలి నాకు. మీరు ఎంతగానో నేను రైట్ నౌ నేను లోపలికి రావాలి, మీ అందరు ఓట్లు కావాలి. ఇఫ్ ఇన్ కేస్ సిచ్యువేషన్ మాట్లాడకండి, నా పర్సనాలిటీ ఏందని చూపించి వచ్చిన దీని గురించి మాట్లాడండి. మీరు భయ నేను లోపలికి వచ్చినాక మారే సిచ్యువేషన్స్.
సరే ఓకే లెటర్ ఆన్సర్. ఓనరా టెనెంట్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంటే నేను తీసుకుంటాను. ఐ వుడ్ టేక్ అ టెనెంట్ పొజిషన్ బికాజ్ వన్, నేను ఆల్రెడీ 2 weeks బయట చూసి వచ్చాను. నాకు ఆల్రెడీ ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. సో నేను ఇంకా ఓనర్గా తీసుకుని నేను ఏదో లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దామని నాకు లేదు. ఎప్పుడైనా కష్టపడ్డవాడు పైకి వస్తాడు. అండ్ టెనెంట్గా ఉన్న మీకు ఆల్రెడీ 2 weeks మీరు చూశారు కాబట్టి, ఇదివరకు 2 weeks మీరు టెనెంట్స్గా ఉన్నారు కాబట్టి మీరు కష్టపడి అది ఎర్న్ చేసుకున్నప్పుడు మీరు అది ఎంజాయ్ చేస్తే అది వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ భరణి గారు తీసుకోండి, ఆయన ఫస్ట్ వీక్ సాధించి వచ్చారు.